మన నోటి నుండి వచ్చు ప్రతి మాట దయగల మాటగా ఉందా, కఠినమైన మాటలుగా ఉన్నాయా, సరసోక్తులు వస్తున్నాయా? నా మధ్య కాలేజీకి చదువుతున్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య, మా ఊళ్ళో కూటం పెట్టు అని. ఖాళీ చూసి పెడతానులేమ్మా అన్న. 2-3 సార్లు అడిగింది. నాకు ఖాళీ లేక చేస్తానులేమ్మా, కొంచెం ప్రోగ్రాం చేసి చెప్తానులేమ్మా అన్న. 4వ సారి ఏం చేసిందో తెలుసా? తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసి పొట్లం కట్టింది. అన్నా, ఖర్చుకు భయపడి నువ్వు తారీఖు ఇవ్వట్లేదా? ఇది తీసుకెళ్ళి మా ఊళ్ళో కూటం పెట్టన్నా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఆ వయసులో ఆ బిడ్డకి రావాల్సిన ఆలోచన కాదు అది. ఆ వయసులో వచ్చే ఆలోచనలు వేరు. అన్న, మా ఊళ్ళో తాగుబోతులన్న. నేను ఈ ప్రార్థనకు వస్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారన్న. ముసల్దాని తయారైనట్టు తయారయ్యావు, నీకు పెళ్ళి అవుతుందా అంటున్నారన్న. ఒక్కసారి వచ్చి మా ఊళ్ళో కూటం పెట్టవు. ఆ మాట చెప్తుంటే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చి, ఈ వయసులో ఒక ఆడపిల్ల మాట్లాడే మాటేనా? నేను డబ్బుల కొరకు కాదమ్మా, ఖాళీ లేక అని చెప్పి మొత్తం మీద ఆ ఖాళీ చూసి ఒక రోజున ఆ ప్రార్థన కూటం పెట్టానండి. ఆ బిడ్డ ఇచ్చింది అట్లాగే తీసుకెళ్ళి వాళ్ళ తల్లికి ఇచ్చా. నీ కూతురులా చేసిందమ్మా. అదేనండి, 2 రోజుల నుంచి మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పదు అంటే అబద్ధం చెప్పదు. చెప్తుంది తల్లి, అబద్ధం చెప్పదు అమ్మాయి. అడిగితే సమాధానం చెప్పట్లేదు, వెళ్ళిపోతుంది అటు ఇటు. అబద్ధాలు చెప్పి దేవుని సన్నిధికి వచ్చిన ఆశీర్వాదం ఉండదు. నేను ఇద్దరికి చెప్పా, నువ్వు అబద్ధాలు చెప్పి ప్రార్థన మందిరానికి రావద్దని. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ భర్త మారుతాడు, మీ వాళ్ళు మారిపోతారు. వాళ్ళే తీసుకొచ్చి నిన్ను కొడుకులు పెడతారు, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. నీ నోటి మాట ఆశ్చర్యాన్ని కలుగ చేయాలి. నీ నోట అబద్ధం రాకూడదు, నీ నోట దూషణ మాటలు రాకూడదు, నీ నోట శపించబడిన మాటలు రాకూడదు. దయగల మాటలు నీ నోట రావాలని ఆశిస్తుంది. కొంతమంది మాట్లాడితే అన్ని చెడు మాటలే, కాపురాలు కూల్చే మాటలు, వివాహాలు చెడగొట్టే మాటలు, భార్యాభర్తలు కళకళలాడుతుంటే చూడలేని దరిద్రపు మాటలు, పిల్లలు పాస్ అయిపోతుంటే ఓర్చుకోలేరు, ఇల్లు కట్టుకుంటే సహించలేరు, ఇష్టం వచ్చేట్టు నోట్లో ఎట్లొస్తే మాట్లాడుతూ ఉంటారు. అయితే వాక్యం అంటుంది, దూషణ మాటలు, చెడు మాటలు, శపించబడిన మాటలు, కఠినమైన మాటలు దేవుని పిల్లలైన మీ నోట రాకుండా జాగ్రత్త పడండి. అప్పుడు నీ నోటి మాటను చూసి ప్రజలు ఆశ్చర్యపడతారు. Download Moj.